కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఏలినాటి ప్రభావం కొద్దిగా ఏంటి బాగానే ఏలినాటి ప్రభావం ఉందండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మీరు ప్రతి విషయంలోనూ వెనకబడిపోవడం, ఆలోచన ధోరణి తగ్గిపోవడము, భయపడము, కొద్దిగా మనస్పర్ధలు రావడము, కొద్దిగా విధమైన కష్టపడితే తప్ప నేను ఏది ఇవ్వనంటే శని భగవాన్ ఉంటాడు. కాబట్టి మనం కష్టపడదాం. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల, శనేశ్వరుడి దీపారాధన చేయడం వల్ల, నిరంతరము గాయత్రి జపం చేయడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. పైగా ద్వితీయ భావంలో రాహు ధనాన్ని ఇస్తాడండి. కొద్దిగా పెద్ద వాళ్ళతో కాదు కానీ కొంతమంది విభేదాలు కలగడము, మనస్పర్ధలు కలగడము ఇవి చేస్తూ ఉంటాడు. కుజుడు 3వ భావంలో ఉన్నాడండి. కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల, కుజుడికి శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడము, ప్రయాణాల్లో దెబ్బలు తగలడము, ప్రయాణాలు ఆలస్యం అవడము, మీ తమ్ముళ్ళకి తోబుట్టులకి కొద్దిగా ఇబ్బంది కలగడము జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి 4th భావం చాలా బాగుందండి. రవి బుధులు 4th భావం ఉండడం వల్ల ఆడిటర్స్కి, అలాగే కొంతమంది లాయర్స్ ఉంటారు సరే వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రవి బుధ కాంబినేషన్ అంటే సూక్ష్మ బుద్ధి బాగా ఉంటుందండి. బుధ గురులు కాంబినేషన్ వల్ల మీకు జ్యోతిష్య పండితులు గాను, అంటే మంచి ఆస్ట్రాలజర్స్ గాను, జ్యోతిషం విద్య మీద ఆసక్తి కలిగి ఉండేట్టుగాను ఉంటారు. మ్యాథమెటిషియన్స్గా బాగా చలామణి అవుతారు. శాస్త్రవేత్తలుగా ఉంటారు మీరు. అలాగే వేద పండితులుగా బాగా 4th భావం చాలా బాగుందండి. బుధశుక్రుల కాంబినేషన్ కాబట్టి మీకు బాగా సినిమా రంగంలో, కళారంగంలో నైపుణ్యం ఉంటుంది. మీకు దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందండి. సక్సెస్ అవుతారు. అంటే సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ మీరు ఎక్కడున్నా సరే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడున్నా సరే అంటే ఏ విభాగంలో ఉన్నా అని అర్థము. అంటే డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్, కొంతమందికి ఏమో టెలివిజన్లు, ఆ రంగాల్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. చదువు బాగా రాణిస్తారండి. అమ్మగారికి బాగుంటుంది. ముఖ్యంగా గృహాలు బాగుంటుంది. వేద పక్క పెడదామండి. మీకు పంట పొలాలు బాగా రైతులకి చాలా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్తాం. పంచమ స్థానంలో రవి బుధులు చాలా బాగుందండి. అంటే 5th హౌస్ లార్డ్, అలాగే 4th హౌస్ లార్డ్, బుధ శుక్రులు కాంబినేషన్ పంచమభావంలో ఉన్నారు. అంటే సినిమా టెలివిజన్ రంగంలో బాగా రాణిస్తారు మీరు. సినిమా టెలివిజన్ రంగంలోనూ, అలాగే పంచమం బాగుందంటే కళారంగం అని కాకుండా మీకు స్పోర్ట్స్ రంగం బాగా రాణించడము, జనాకర్షణ విపరీతంగా పెరగడము, స్పోర్ట్స్ ఇంకో చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో బాగా లాభాలు గడించడము. పంచమ భావం బాగుంది కదండి. కింద జన్మలో చేసుకున్న పుణ్యఫలం బాగా రావడానికి అవకాశం ఉంది. అలాగే పంచమ భావం బాగుందంటే కొద్దిగా మీకు కష్టపడితే కానీ ఏది సిద్ధించదంటాం కదా, అది బాగా ఉందండి. అంటే 5th హౌస్లో మధుశుక్రుల కాంబినేషన్ వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారంటంలో సందేహం లేదండి. కుంభరాశి వాళ్ళకి 7వ స్థానాన్ని శని చూస్తాడు కాబట్టి కొద్దిగా వ్యాపారాల్లో నష్టాలు రావడము, భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ కలగడము, అనుకున్న సంబంధాలు అనుకున్న టైంకి రాలేకపోవడం జరుగుతాయి. ఏదేమైనా 8వ స్థానంలో కేతు గురుదృష్టి ఉందండి. సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడము, అలాగే కోర్టు కేసుల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. సంపూర్ణంగా మీకు ఫేవరబుల్గా మీకు ఉంటాయి. అన్నీ తలంపకు వచ్చే ధనయోగం ఉంటుంది. మీకు అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తారు. ఏం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అష్టమంలో కేతువుకి మీ రాశిలో శని ప్రభావం వలన అమ్మ బాబాయ్ అనుకోకండి. భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. నిత్యము గాయత్రి మంత్రం చేయడం వలన, నిత్యము గణపతి ఆరాధన చేయడం వలన, గుర్తున్నప్పుడల్లా సుమన్ సేమ అభిషేకాలు చేయించుకోవడం వలన 8వ స్థానం వల్ల వచ్చే దోష పరిహారాలు అయిపోతాయన్న సందేహం లేదు. గురుదృష్టి కూడా ఉంది కదా, భయపడవలసిన అవసరం లేదండి. ధైర్యం. అలాగే కుజుడు భాగ్యస్థానం చూస్తాడండి. అంటే భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి మీకు. కుజ ప్రభావం మీకు భాగ్యస్థానం బాగా పెంచుతాడండి. భాగ్య వృద్ధి ఉంది మీకు. అలాగే మీకు ల్యాండ్స్ చెప్పిన తర్వాత అలాగా విదేశాల పర్యటన చేస్తారు ఉన్నతమైన విద్య కోసము. అలాగే గురుదృష్టి కూడా 10వ స్థానానికి ఉందండి. 10వ స్థానంగా ఉండడం వల్ల మీ ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీరు ఏ విభాగంలో ఉండండి, ఫైనాన్స్ వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో సంబంధం అంటే ఆ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగా మీరు ఎక్కడున్న బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్ రంగంలో ఏ విధమైనా సరే మీకు ఉద్యోగ భద్రత, ఆడవాళ్ళకి చెప్తున్నాను మీకేనండి, ఉద్యోగ భద్రత. ఇంటర్వ్యూస్కి గెలుస్తారు. అలాగా 10వ స్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే వ్యయభావంలో కూడా అండి మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అనేక రకాల విజయం సాధిస్తారు. అలాగే తోటలు, బావులు తవ్విస్తారు. తోటలు అంటే మీకు చాలా అద్భుతమైన ప్రయోగం చేస్తుంటారు. చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చు పెడతారు. అంటే సపోజ్ కొంతమంది బావులు, తటాకాలు తవ్విస్తూ అంటారు సరే, అది బాగుందండి. ముఖ్యంగా మీకు ఏ నడిచిన ప్రభావం ఒక్కటే దోషం అండి.
అందుకని శ్రీరామచంద్రుని కొలవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా దుర్గా అమ్మవారిని, సంతోషి మాత అమ్మవారిని నిత్యం సంతోషంగా ఉండాలి కదండి మనం. సంతోషంగా ఉంటే సంతోషం సగం బలం కదా, ఆరోగ్యం, ఇవన్నీ మీకు సిద్ధిస్తాయండి. అమ్మవారిని కొలవండి, దుర్గా అమ్మవారిని, సంతోషి మాత అమ్మవారిని ఏ విధంగా పూజించినా సరే సర్వము సౌఖ్యమే.